సోదరుడు మిత్రుడు ఎల్ రమణ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దా వసంత గారికి, ఫైనాన్స్ సెక్రటరీగా మాజీ మంత్రిగా ఉన్న నా రాజేశ్వర గౌడ్ గారికి, మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారికి, ప్రస్తుత శాసనసభ్యుడు యువ నాయకుడు మీ అందరి ఆశీస్సులతో గెలిచిన కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి, వేములవాడ ఇన్ఛార్జు చెల్మేడ లక్ష్మణరావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ సింగ్ గారికి, గోదావరికని మాజీ శాసనసభ్యులు చందర్ గారికి, మొన్ననే మనందరి దగ్గరకు వచ్చి మనందరం కలిసి ఎంతో కష్టపడ్డాం. ఒక సునామీ లెక్క ఇటు ఒక దిక్కు రాముని గాలి, ఒక దిక్కేమో మోసాల గాలి. ఇటేమో ఒక రాముని గాలి బీజేపీకి వీసింది, కాంగ్రెస్ ఏమో మోసాల గాలి వీసి మోసపోయి మనం ఓడగొట్టుకున్నాం. మాజీ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు అన్న బాదిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా పెద్దలు మిత్రులు నారాయణ లక్ష్మణరావు గారు మాజీ ఎమ్మెల్సీ గారికి, సింగర్ మా మార్కెట్ చైర్మన్ లోక బాబురెడ్డి గారికి, డీసీఎంఏ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారికి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు గారికి, అదేవిధంగా మొదటి నుంచి కూడా ఉండి పార్టీలో కష్టపడ్డ సీనియర్ నాయకులు ఓరగంటి రమణారావు గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరీష్ చరణరావు గారికి, సింగిల్ విండో చైర్మన్ మా రైతు సంఘం అధ్యక్షులు మాజీ అధ్యక్షులు వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ జడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ పార్టీ ప్రెసిడెంట్లు, మొదలై చెప్పిన రాజశేఖర్ గారు ఫైనాన్స్ వివిధ హోదాల పార్టీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా చెప్పిన రవిశంకర్ పేరు చెప్పిన మొదలై చెప్పిన అందరి పేర్లు వచ్చినాయి. ఎక్కడైనా మిస్ అయినా క్షమించాలి. మాజీ జడ్పీటీసీలు అన్నా, ఇప్పుడున్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ హోదాలు ఉన్న నాయకులు, ఏదైనా ఒక పేరు మిస్ కాలేదు కానీ మిస్ అయినా వేరే విధంగా భావించకుండా, ముఖ్యంగా ముంగటున్న మా బిడ్డలు తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ పోరాటం చేసి కేసీఆర్ ఎంబడు మేము ఉన్నాం, కేసీఆర్ గారు మీరు నడవండి అని చెప్పి ముంగడికి నడిపించి తెలంగాణ సాధనలో మీరందరూ భాగస్వాములైన బిడ్డలందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఏమీ కాలేదు. మొన్న మీరందరి ఆశీస్సులతో జగిత్యాల జిల్లాలో ఇద్దరం శాసనసభ్యులు గెలిపించినాం. జగిత్యాల అదేవిధంగా కొరుట్ల, ఒక ధరంపూరి మాత్రం ఓడిపోయింది. 2 శాసనసభ్యులు గెలిపించుకున్నాం. మనం గెలిపించుకున్న తర్వాత ఏమైతుందో మీరు చూస్తున్నారు. అధికారం కోసం, డబ్బుల కోసం, ఏదో మేము అభివృద్ధి చేస్తాం అలా పోయని చెప్పి మోసమైన మాటలు చెప్పి మనందరి నోట్లో మన్నుగొట్టి, ఇందాక చెప్పాలంటే తెలంగాణ తెచ్చినాం. ఒక్కనాడు కూడా జై తెలంగాణ అన్న నాయకుల్ని మనం నాయకులు తయారు చేసినాం. తెలంగాణ అనలేదు, తెలంగాణ ఉద్యోగులు ఎక్కడ పాల్గొనలేదు, మీరు అందరూ పాల్గొన్నారు. కానీ ఒక గౌరవంగా ఆయనకు అవకాశం ఇచ్చి 3 సార్లు మన పార్టీ అవకాశం ఇచ్చి ఇలా 2 సార్లు గెలిపించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ గారు జగిత్యాలే కూర్చోండి పోయినసారి 60,000 మెజార్టీతో, ఇక్కడ 60,000 మెజార్టీతో గెలిపిస్తే మొన్న కూడా ఇడిచిపెట్టకుండా జగిత్యాలు గెలవాలని చెప్పి గెలిపిస్తే ఇవాళ ఏదో మాయమాటలు చెప్పుకుంటా మీ అందరు మోసం చేస్తాడు, మీకు అందరికి ఫోన్ చేస్తున్నాడట. అభివృద్ధి కోసం పోయినా నేను ఇది చేస్తా. మన ప్రభుత్వంలో జరగని అభివృద్ధి ఏందనేది కూడా మీరు ఆలోచించాలి.
గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాను ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం. ఏది కావాలంటే అది ఇలా జగిత్యాల జిల్లాకు మా అందరు ఎమ్మెల్యేలకు 1600 ఇస్తే జిల్లా హెడ్ క్వార్టర్ అని చెప్పి కవితమ్మ నాయకత్వంలో 4500 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. అభివృద్ధి అన్ని కుల సంఘాలకు ఇచ్చినాం. నీ దగ్గర తెలివి లేక చేసుకోలేదు కావచ్చు, కానీ తెలివిలో నా కుర్రల వరకు మా నాయకులు ఉన్నారు. ఇక్కడ కూడా ఏ గ్రామంలో అభివృద్ధి కాలేదు తెలియదు. ఏ గ్రామం లేదు కంటే అభివృద్ధి మన 15 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలు అభివృద్ధి చేసి చూపించినాం. అభివృద్ధి చేసినాం. ఎక్కడ కూడా నేను ఇప్పుడు అభివృద్ధి కోసం పోతున్నా. అభివృద్ధి కాదు, నీ కడుపు కోసము, నీ కాంట్రాక్టు బిల్ల కోసము ఇవాళ నీకు ప్రజలను మోసం చేసావు, కానీ అభివృద్ధి కోసం పోలేడు. అభివృద్ధి ఏం కాలేదని చెప్తాను. నీ స్వార్థం కోసం ఇలా తెలంగాణ బిడ్డలందరూ మోసం చేసావు. తెలంగాణ అనే వారికి నీకు అవకాశం ఇచ్చింది పార్టీ కేసీఆర్. ఇవాళ నేను గెలిపిస్తే ఇలా మోసం చేసిపోయినాం. దానికి మీరు అందరికీ ఒక్కడే కోరేది రేటు, ఎవరో ఒకటి పోతే ఆగేది కాదు. ఇది తెలంగాణ ఉద్యమం నడిచిన నాడు కేసీఆర్ గారు ఒక్క నడిచిన ముంగటికి మన అందరం వెలగా తోడు కలిసినాం. అందరం కలిసి కొట్లాడినాం. ఎంబడి ఉన్నాం. సార్ మీరు కొట్లాడండి అంటే ఆఖరికి ప్రాణాన్ని అడ్డం పెట్టి ఇలా తెలంగాణ తెస్తే ఇలా దొంగల మాటలు నమ్మి కొద్దిగా తమ్మి లేకుని తమ్మి కొద్దిగా జరగాలి ప్లీజ్. వాళ్ళకి కనిపించలేదంటే కొద్దిగా ప్లీజ్, కొద్దిగా తమ్ముడు లేడీస్ ఉన్నారు అలా కనిపించాలి. కొద్దిగా తమ్మి సార్ కొద్దిగా జరుగు, నీ లోపల జరుగుతుంది అలా కనిపిస్తలేదట ప్లీజ్ మీరు జరగండి కొద్దిగా. ఈ విధంగా చేస్తే ఇవాళ నీ స్వార్థం కోసం ఇలా నిన్ను నమ్మిన తెలంగాణ బిడ్డలందరినీ కూడా మోసం చేసి ఇలా పార్టీ ఫిరాయించి ఫోన్లు చేసుకుంటా అభివృద్ధి కోసం పోయినా డబ్బులు తెస్తా. ఏం తెచ్చినావు? నీ ఈఎంని కాంట్రాక్ట్ కోసం పోయినావు. నీ క్రషర్ నడవాలని పోయినావు. ఇక్కడ నీకున్న క్రషర్ నడవాలి, లేకుంటే జీవన్ రెడ్డి గారు ఎప్పటి పడ్డారని భయానికి పోయినావు. కానీ తప్పితే నువ్వు ఇలా ప్రజలను మోసం చేసిపోయినావు కనుక నీకు హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. దమ్ముంటే ఇవాళ కారు గుర్తు మీద గెలిచినావు, టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినావు కనుక రాజీనామా చేయి, మళ్ళా గెలిచినాడు అప్పుడు మాట్లాడు. మనందరి డిమాండ్ అదే. ఏ గ్రామానికి వచ్చినా ఎవరైనా మన నాయకులు తెలంగాణ కోసం ప్రాణం అడ్డం పెట్టి తెచ్చుకున్న తెలంగాణ, ఒక ప్రాణాన్ని అడ్డం పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించడు. తెలంగాణ ద్రోహులు ఈ విధంగా వేస్తే ఎదుటోను గంట నవ్వుల పాలవుతున్నాం. ఒకనాడు ప్రపంచంలో తెలంగాణ అంటే ఏంది, కేసీఆర్ అంటే ఏందని చెప్పి ఏ కంట్రీకి పోయినా ఏ దేశం పోయినా మాట్లాడే రోజు ఇలా కేసీఆర్ గారు మనకు గౌరవం సంపాదించి పెట్టారు. అటువంటి గౌరవాన్ని ఇటువంటి దొంగలు వీళ్ళకి పక్కకున్న పోచారం శ్రీనివాసరెడ్డి మద్దుసారి టికెట్ అంటే కూడా అన్నా నువ్వు లక్ష్మీపుత్రుడు నువ్వు ఉండాలి అని చెప్పి వయసు పెరిగింది, 74-75 ఏళ్ళు వచ్చినాయి. సావురాకరా పార్టీ ఫిరాయించు సావురాకరా అందరూ తెలుసు. ఇవాళ దొంగల కోసం, నీ కొడుకులిద్దరు దొంగల కోసం, వాళ్ళ ఉష్క వ్యాపారాల కోసం, రాళ్ల వ్యాపారం కోసం పోయినావు. కానీ తప్పి ఇలా పార్టీ మీద కాదు ప్రేమ. ఇటువంటి మోసగాలు పోతే మనం భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. నాయకత్వం ఉన్నది మనకు. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు మనకు, రేపు కేసీఆర్ గారు ఉన్నారు. మేమందరం కూడా ప్రాణం అడ్డం పెట్టి కాపాడుకుంటాం. కొరుట్లలో ఎమ్మెల్యే ఉన్నాడు, పార్టీ ప్రెసిడెంట్ గా నేనున్నా, ఇక్కడ నాయకులు రమణ గారు ఉన్నారు, ఈశ్వర్ గారు ఉన్నారు, ఇక్కడ వసంత చైర్మన్ ఉన్నది, అదేవిధంగా రమణ గారు గారి మేమంతా కూడా ఇక్కడ రాజశంకరుడు గారు గారి జగిత్యాల చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. అందరం కూడా మేము పార్టీని కాపాడుతాం, మీకు అందుబాటులో ఉంటాం. ఎక్కడ అన్యాయం జరిగినా, మీ మీద ఎక్కడ ఒత్తిడి జరిగినా ఒక్క ఫోన్ ద్వారా మాకు చెప్తే మీ ఇంటి ముంగట చూంటాం, ధర్నాలు చేస్తాం, భయపడే ముచ్చట్లేదు. పోలీసులు కానీ ఆఫీసర్లు ఎక్కడ పని కాకుండా మీరు ఒక్క మాట చెప్పండి, చెప్తే తెల్లారి వరకు మీ దగ్గర ఉంటాం, ఉండి మేము అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. ఇలా తెచ్చినాం తెలంగాణ, కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉంది. కేసీఆర్ నాయకత్వం ఇలా ఎంత బాధపడుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇంత చేసి కష్టపడి 10 ఏళ్లు పరిపాలించి 10 ఏళ్ళు ఊహించని విధంగా అభివృద్ధి చేసిన తర్వాత ఇటువంటి దొంగలు పోతుంటే మనకు ఎంత బాధ అనిపిస్తుందో మీరు కూడా అర్థం చేసుకోవాలి. అన్నం తిని కన్న తల్లి పాలు తాగి కన్న తల్లి రొమ్ము కొట్టే దుర్మార్గులు వీళ్ళు కనుక వాళ్ళు పోతే మేము భయపడేది లేదు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా మేము ఉన్నాం, పార్టీ అండగుంటది, మేమందరం కూడా మీకు అండగుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత గారిని మాట్లాడుతూగా వస్తున్నాం. జై తెలంగాణ,
జై తెలంగాణ. ఈనాడు జైత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల పార్టీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మన అన్న, మన యూత్ ఐకాన్, ఇవాళ ప్రపంచం అంతా కూడా ఎటువైపు చూస్తుంది అనంటే తెలంగాణ హైదరాబాద్ చూస్తుంది. దానికి కారణం ఎవరు? కేటీఆర్ గారు. ఐటీ రంగంలో ఒక విప్లవం సృష్టించి ఈనాడు హైదరాబాద్ అనేది మన రాష్ట్రానికి దేశానికి తలమానికంగా తీర్చిదిద్దినటువంటి డైనమిక్ లీడర్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న రామన్న గారికి మనందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు మన జిల్లాను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి నాయకులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా పెద్దలు మన ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారు, మరి మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లలో కష్టపడి గుండెల నిండా గులాబీ జెండా నింపుకున్నా కూడా ఇప్పుడు వేయనటువంటి దొంగ బీజేపీకి వెళ్ళినట్లా ఇవాళ మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మన ఎంపీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేసినటువంటి పెద్దలు మన నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మరి అన్న మన సంజయ్ అన్న కొరుట్ల సంజయ్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు రాయశం గౌడ్ గారు మన జైత్యాల వాసి మాజీ మంత్రివర్యులు, చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు మన యొక్క వెమ్లవాడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, పెద్దలు ఉద్యమ నాయకులు నారదాసు లక్ష్మణరావు గారికి, మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చొప్పదండి నియోజకవర్గం నుండి మన రవిశంకరన్న గారు, అదేవిధంగా రామగుండం నుండి చేసినటువంటి చంద్రన్న గారు, పెద్దలు మరి రవీందర్ సింగ్ గారు, అదేవిధంగా డిసిఎంఏ చైర్మన్ గారు శ్రీకాంత్ అన్న గారు, మార్కెట్ చైర్మన్ మన లౌక బాబురెడ్డి గారు, మా జడ్పీ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కరీంనగర్ నుండి విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణరావు గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు రమణారావు గారు, రాజసుమన్ రావు గారు, అదేవిధంగా ఇంకా కూడా వేదికపై ఉన్న పెద్దలు రామచంద్రరావు గారు, మరి వేదిక వెనక ఉన్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ మాజీ ఏఎంసీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, కొంతమంది అయితే ఏ పదవున్నా లేకున్నా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా గులాబీ పండుగ తోట అని చెప్పేసి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇచ్చేసి ఇంత ఘనంగా మీ అందరూ కూడా రామన్న మనకు ధైర్యం చెప్పడానికి వచ్చినట్లేదు, మేమున్నా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పడానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా యొక్క కార్యక్రమాన్ని మరి కవరేజ్ చేయడానికి ఇంకా కూడా చాలా మంది, కొంతమంది రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఈ యొక్క సభకు రాకుండా సందిగ్ధంలో నేను పోలేనే రామన్న సభకు అని బాధపడేటట్టు మరి పల్లెల్లో పట్టణాల్లో చూపించడానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా ప్రతి ఒక్కరు బాధపడతారు, అరే నేను రామన్న మీటింగ్కి పోకపోతే మనకు అన్నం పెట్టింది గులాబీ కండువ కదా, ఇంకొక ఆయన గురించి చెప్పుకుంటా పోతే అసలు ఆయన గురించి మాట్లాడాలంటే కూడా నాకు మనసు పెద్ద. కాకపోతే ఇవాళ కార్యక్రమం ఏంటంటే ముఖ్య కార్యకర్తల, క్రియాశీల కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు మాత్రమే రావాలనే ఒక్క పిలుపుతోటి మరి పార్టీ అంటే ప్రాణం, అభిమానంతో మీ అందరూ విచ్చేసారు. తప్పకుండా పార్టీ అనేది ఒక మహావృక్షం లాంటిది, సముద్రం లాంటిది. దాంట్లో మనం అందరం కూడా చిన్నగా పెద్దగా ఎదిగిన వాళ్ళం కాబట్టి ఎవరు పోయినా కూడా సముద్రంలో నీరు ఇంకిపోతుందా? సముద్రంలో నీరు ఇంకిపోతుందా? ఇంకిపోదు. ఎవరు పోయినా కూడా ఎంత తీసేసినా కూడా మళ్ళా పార్టీ అనలో సృష్టిస్తూనే ఉంటుంది, పుట్టుకొస్తూనే ఉంటుంది, చెల్లిమెలాగా ఊరుతూనే ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఒక మహాసముద్రం
మన మహానాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఉన్నంత కాలం మనకెవరికి కూడా ఏ హాని జరగదు. కాకపోతే కష్టకాలం ఎవరికి ఉన్నది? కొంతమంది అంటారు పార్టీకి కష్టకాలం అంటారు. పార్టీకి కష్టకాలం ఉంటుందా? పార్టీకి కష్టకాలం ఉంటుందా? మనకు కష్టకాలం, ప్రజలకు కష్టకాలం. నిజంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధి చేసి ఓడిపోయిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో కేవలం టిఆర్ఎస్ పార్టీ. అంటే ఇంత గొప్ప పార్టీకి ఎవరు నష్టపోతురు? ప్రజలు నష్టపోతురు. ఇటువంటి దొంగ నాయకులను నమ్ముకొని మనకేదో న్యాయం చేస్తాడు, మనకేదో మంచి చేస్తాడంటే మరి మొత్తం అన్నమంతా తిన్నాడు, వండి పెట్టిందంతా. కేసీఆర్ సార్ ఒక్కొక్క మెతుకు మరి కల్వకుంట్ల కవితక్క వారు మన సభలో లేకపోయినా కూడా ఎక్కడున్నా కూడా ఈరోజు జైత్యాల్లో 0 నుంచి 100% స్టార్ట్ అయిందంటే మన మాజీ ఎంపీ మన ప్రియతమ నాయకురాలు మన బతుకమ్మ కవితక్క గారి వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అక్క ఇయ్యాల అందరికీ కూడా అందరినీ కూడా ఆదరించి మరి చేతి పట్టుకొని మనం అందరం కూడా గెలిపియాలి అని చెప్పేసి గెలిపిస్తే అంత అన్నం వండిన తర్వాత కడుపు నిండా తిన్నాడు, మళ్ళీ అవతల పడ్డాడు. అంటే ఎట్లున్నది పరిస్థితి? ఇక్కడ అన్నం తిన్నాడు, ఇక్కడ సరిపోలేదు, ఇంకా మళ్ళీ అలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడికి పోయి మరి వ్యక్తిగత ప్రయోజనాలే మీరు అనుకునేరు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తున్నాయి. ఎవరు కూడా అటు ఇటు కావద్దు, ఆగం కావద్దు. ఆయన కేవలం ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వేయండి తప్ప మనల్ని ఎవరి అభివృద్ధి చేస్తా అని మాత్రం వెళ్ళలేదు. దయచేసి మీ అందరూ ఆలోచించండి. ఆయన గురించి చెప్తే అసలు నన్ను ఎన్ని అవస్థలు పెట్టిండు అని అంటే చాలా అవస్థలు పెట్టిండు. ఆడబిడ్డ కన్నీరు అసలు ఊరికే తప్పకుండా తగులుతుంది ఉసురైనకు. ఎందుకంటే నాలాంటి ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయి అయితే ఏడ్చుకుంటా బయటకు వెళ్ళిపోయింది, మీ అందరికి కూడా తెలుసు. కానీ నేను కళ్ళల్లో బాధ, గుండెల్లో బాధ దిగమింగుకున్న పార్టీ రామన్న కవితక్క ఒకటే చెప్పారు. ఎందుకంటే మా హస్బెండ్ ఉద్యమం ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. ఆయన మధ్యలో వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయిండు. నన్ను పంపిస్తా అనుకున్నాడు, ఆయననే వెళ్ళిపోయింది. ఇవాళ అంటే పార్టీ మన గుండెల మీద ఉంటుంది. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా కూడా దీంట్లోనే ఉండాలని చెప్పేసి మనం నిశ్చయించుకున్నాం. కాబట్టి అటువంటి దొంగలు ఎవరు వెళ్ళిపోయినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థల్లో కూడా మనందరికీ గొప్పగా రామన్న అందరూ కూడా అండగా ఉంటారు. మనం అందరం కూడా చరిత్రలో మలిసిపోలేనటువంటి అభివృద్ధి జైత్యాల్లో జరిగింది. దయచేసి ఆలోచించండి. మెడికల్ కాలేజ్ కావచ్చు, జైత్యాల జిల్లా కావచ్చు, ఇలాంటి జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అంటే మన జైత్యాల జిల్లా ఏర్పడమే మన కళ. కాబట్టి దయచేసి మన పార్టీ సైనికులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించి మీ అందరూ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మరొక మారు తెలియజేసుకుంటూ పేరు పేరున విచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. జై హింద్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ. వేదిక మీద చాలా మంది పెద్దలు మాట్లాడింది. 1:30 అవుతుంది కనుక మీకు కష్టపెట్టద్దని చెప్పి వేదిక మీద నాయకులు అందరూ కోరుతున్నా ఏమనుకోవద్దు, క్షమించాలి. టైం లేట్ అవుతున్నా కనుక ఇప్పుడు అన్నా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మొన్ననే పార్లమెంట్లో ఎన్నికల్లో పోటీ చేసి మనందరికీ పరిచయమైన అన్న బాదిరెడ్డి గోవర్ధన్ గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల జిల్లా మరి పెద్దపల్లి కరీంనగర్ జిల్లా అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీయుతులు, యువ నాయకులు, ఈ రాష్ట్రాన్ని ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి చేసినటువంటి యువకుడు గౌరవనీయులు
కేటీ రామారావు గారు, అదేవిధంగా ఈ జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విద్యాసాగరరావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా శ్రీ రమణన్న గారు ఎమ్మెల్సీ గారు, రాజేశం గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు. మరి ఈరోజు నేను కూడా పెద్దలు రామారావు గారితో పాటు వచ్చినటువంటి సోదరులు యువకుడు కొరుట్ల శాసనసభ్యుడు మనకు డాక్టర్ సంజయ్ మల్లా ఉన్నాడు. మనకు ఇబ్బంది లేదు, ఒక సంజయ్ పోతే ఇంకో సంజయ్ ఉన్నాడు, మనకు ఇబ్బంది లేదు. యువకుడు సంజయ్ గారు, అదేవిధంగా సోదరిమణి జిల్లా పరిషత్ చైర్మన్ దేవ వసంత గారు, గౌరవనీయులు నాతో పాటు శాసనసభ్యులు ఉన్నటువంటి చందర్ గారు, అదేవిధంగా సుంకే రవికుమార్ గారు మాజీ శాసనసభ్యులు, మరి మాజీ మేయర్ సర్దార్జీ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా పరిషత్ మెంబర్లు, మా బాపురెడ్డి గారు మా నాయకుడు, అదేవిధంగా లక్ష్మణరావు గారు, ఇంకా చాలామంది నాయకులు వచ్చిన ఇక్కడికి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, రైతు బంధు అధ్యక్షులు, మరి చాలామంది యువకులు నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. అందరికి స్వాగతం సుస్వాగతం. మేము వస్తూ మాట్లాడుకున్నాం. మేము మా అన్న లక్ష్మణరావు గారు, మన నరసింహారావు గారు, లక్ష్మీనరసింహారావు గారు మన భీములవాడ ఇన్ఛార్జ్, వస్తూ అనుకున్నాం మేము రాంగరంగా. ఇదొక ట్రెండ్ పోతున్నది చూస్తున్నాము. వాడు పోయిండు, వీడు పోయిండు, ఎట్లా అని అందరూ అనుకుంటున్నారు. వాడు వీడు ఒకపోతే మీరెట్లా లీడర్ అవుతారు? డాక్టర్ సంజయ్ కుమార్ పోయిండు, మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేలు? అదేవిధంగా మా పోచారం పోయిండు, అక్కడ కూడా ఎమ్మెల్యే కావాలి కదా. ఇంకొకళ్ళు ఏళ్ళ తరబడి వాళ్ళే ఉంటే మీరెట్లయితారు? వాడు పోయిండు, వీడి పోయినారు, మీరు పోతే ఏం లాభము? అక్కడ మందలి మీరు గొర్రె తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు నిందుకోవాలి. మీరు గ్రామాలలో ట్రెండ్ ఎట్లా ఉందని నేను చూసిన, అబ్జర్వ్ చేస్తున్నాను. మా యువకులు మేము యువకులుగా ఉన్నప్పుడు గ్రామాలలో టీడీపీ కాంగ్రెస్ విడిపోయి ఉంటుంది పైనుంచి కింద దాకా. ఇప్పుడు ఎట్లా ఉందంటే కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ పార్టీ అంటారు, ఊళ్ళో కనుక ఇద్దరు దోస్తులు, ఊళ్ళో పోగిన దోస్తులు దావతులు. ఒప్పందాలు ఎట్లుంటాయంటే, అరే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు ఎంపీటీసీ కంటెస్ట్ చేయని ఎమ్మెల్యే చేస్తా, నా ఓట్లు నీకే ఇప్పిస్తా, నీ ఓట్లు నాకే ఇప్పిస్తా. ఇట్లా ఉంటే రాజకీయాలు ఉంటాయా? రాజకీయాలు ఉండయి, దరిద్రం తప్ప ఏం లేదు. ఇట్లా ఉంటే ఫ్యూచర్ ఎవరు ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మండలాధ్యక్షుడు గారు, జనం గ్రహిస్తారు. మిమ్మల్ని ఎవడైతే తప్పు చేస్తున్నాడో జనం అబ్జర్వ్ చేస్తుంది, గ్రహిస్తుంది. తగిన గుణపాఠం వాళ్ళకి చెప్తారు. ఇవాళ ఏమైంది? మనకు రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు. 2 సార్లు ఏ పార్టీ పొత్తు లేకుండా విజయం సాధించిన మన రాష్ట్రంలో. ఏ పార్టీ అన్నా అలయన్స్ లేకుండా గెలిచింది ఆ దేశంలో, రాష్ట్రంలో. అన్ని పార్టీలు వేరే పార్టీలు పొత్తు ఏర్పడి గెలిచినాయి తప్ప ఒక గట్టితనమున్న పార్టీ, ధైర్యమున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం సింగిల్గా గెలిచింది. సింహం సింగిల్గా వస్తా అన్నట్టు కేసీఆర్ సింహం లాంటి వ్యక్తి. ఇవాళ కేటీఆర్ గారు యువకుడు, మంచి ఫ్యూచర్ ఉన్న వ్యక్తి. మీరు చూస్తున్నారు జనం ఏందో నాకు అర్థం కాలేదు. కష్టం చేసే వాళ్ళకు ఓట్లేస్తలేరు, దొంగలకు లంగలకు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఎగదొప్పినోడికి ఓట్లేస్తున్నారు. ఇది ఒక కొత్త ట్రెండ్ మొదలైంది మనకు. అంటే కేసీఆర్ బాగానే చేసిండు, 2000 పెన్షన్ ఇస్తున్నాడు, మంచిగా చేసిండు, రైతు బంధు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, పంటను కొనుగోలు చేస్తున్నాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. మరి కొత్త వాడికి బాగా చేస్తూ అంటున్నాడు కదా. ఇవైతే ఎట్లా ఉంటాయి? మనకు కొత్తగా వస్తాయి కదా అని పోయిన వాళ్ళు.
ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు? రైతు బంధు సక్రమంగా లేదు, కరెంటు దిక్కు లేదు, పంట పండిస్తే కొనుగోలు చేసిన నాయకులు లేడు. అయినా పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు వేసిండ్రు. అంటే కారణం ఏంటంటే ప్రభుత్వం ఉంది కదా పార్టీది, కొంచెం చూద్దాం అనుకున్నారు వాళ్ళు. మన పార్టీ 2 సార్లు గెలిచి 3వ సారికి మనం ఓడిపోయినా అంత నీచంగా ఓడిపోలేము. మనం 39 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ నేనేమంటున్నా అంటే ఉన్న నాయకులు గట్టిగా ఉండాలి. మీరు గట్టిగా ఉంటే మన పార్టీ బలిష్టమవుతుంది. గట్టిగా లేమో మనకు కూడా ఉంటుంది. ఏంటంటే మన మనసులో ఏదనుకుంటే అదే అవుతుంది. మన మనసులో ఏముంటుంది? భగవంతుడు ఏం చెప్పిండే ఒక కోరిక, మనిషిని జన్మించేటప్పుడు చెప్తాడు, నువ్వేదనుకుంటే అది అవుతుంది పోరా అని, నువ్వేదనుకుంటే అవుతుంది పోరా అని చెప్తాడు. కానీ మనం సందిగ్ధావస్థలో ఉండి ఎమ్మెల్యే పోటీ చేసి అవుతున్నో కాదు, ఎంపీ చేసి అవుతున్నో కాదు అని ఆలోచన మనం ఉండదు. ఆ రోజు నేను ఎంపీ క్యాండిడేట్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో 2 కాన్స్టిట్యూన్సీలు, మా ప్రాంతంలో, మన ప్రాంతాల్లో, అక్కడ ప్రాంతంలో 5 కాన్స్టిట్యూన్సీలు ధైర్యం చేసి తిరిగినాం. మనం ఏ ఒక్క ఎంపీ క్యాండిడేట్ తిరగలేదు. మనం తిరిగినంత ఏ క్యాండిడేట్ తిరగలేదు. మనం తిరిగినాం కానీ ఓటు రాలేదు. మనం కారణం ఏంది? ఒకటేమో మాకు మోడీ కావాలన్నా, వీటితో మాకు సంబంధం లేదన్నా, ఈ లంగన్నా ఈ ఓట్లు వేస్తలేమని ముఖం చూసి మేము మోడీ ముఖం చూసి, మోడీ ఏం చేసిండు, ఈ వ్యక్తి ఏం చేసిండు, మోడీ చేసింది ఏం లేదు. మళ్ళా మీరు చూస్తున్నారు ఇవాళ రామాలయం కట్టిండు, రామాలయం ఏమవుతుంది? పూజారులు పూజ చేస్తామంటే నీళ్ళు ఉన్నాడా? గణపగూడ నీళ్ళు వచ్చినాయి. మోడీ ప్రారంభించిన బ్రిడ్జ్, ఫ్లైఓవర్లు కూలిపోతున్నాయి, పర్రెలు వాస్తున్నాయి. ఎవడు మాట్లాడాడు? మేడిగడ్డలో 3 స్తంభాలు కుంగిపోతే దాన్ని రాద్ధాంతం చేసిండు వాళ్ళు. అంటే ఓన్లీ సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం తప్ప నిజాలు చూస్తలేం. మనము సోషల్ మీడియా కొంత నిజం చెప్తుంది, కొంచెం అబద్ధం చెప్తుంది. దాన్ని నమ్ముకుంటే పూర్తి నమ్ముకుంటే మునిపోయినట్టే. మనం ఇవాళ ఒకటే మనం చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఫ్యూచర్ బాగున్నటువంటి పార్టీ మనది. మన నాయకత్వం పటిష్టంగా ఉంది. 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు మన పార్టీలో. అలాంటి తరుణంలో సంజయ్ లాంటి వ్యక్తులు పోయినా ఇంకా 100 మంది అలాంటి వాళ్ళు వ్యక్తులే మన పార్టీకి ఏం కాదు. ఇంకోటి చెప్తున్నా మీకు, ఎవడైతే పోతున్నాడో, ఎవరైతే పార్టీ విడిపోతున్నారో నాయకులు, శాసనసభ్యులు, వాళ్ళకి ఫ్యూచర్ లేదు. వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలరాలు, టికెట్ ఇయ్యని వాళ్ళకి ఇచ్చిన గెలరు వాళ్ళు. దయచేసి చెప్తున్నా, మీకు ఫ్యూచర్ ఉంది. మీకు ఫ్యూచర్ ఉంది కాబట్టి దయచేసి పటిష్టంగా ఉండండి. మీరు ఇక్కడ నాయకత్వం మంచిగా ఉంది. మీకు డాక్టర్ సంజయ్ ఉన్నాడు, మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది, రమణన్న గారు ఉన్నారు, వీళ్ళందరూ రాజేష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మనకు ఎవరు తక్కువ లేరు. పక్కన మా సోదరులు మన ఈశ్వరన్న గారు ఉన్నారు. మేమున్నాం. నేను దూరం ఉన్నా, నేను వస్తా. నేను బాధపడ్డది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ అయింది, క్యాండిడేట్ తిరిగే ముందు నేను తిరుగుదామనుకున్నాను. గెలిచిన క్యాండిడేట్ తిరగక ముందే నేను తిరుగుదామనుకున్నా. నేను అడిగిన ఎమ్మెల్యేస్కి, మీరు అనుమతిస్తే వస్తాను. ఇవాళ అవకాశం నాకు దక్కింది. చాలా సంతోషం. మీరందరూ పార్లమెంట్లో నా కోసం బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలుపు ఓటర్ల ముందు సహజమే, ఓడిపోయినంత మాత్రం కుంగిపోయే అవసరం లేదు. మనకు ఫ్యూచర్ బాగా ఉంది. ఇవాళ మీకు చెప్తున్నా, మీ అందరికీ కూడా పార్టీకి నాయకత్వం పటిష్టంగా ఉంది. ఇవాళ మా దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి వేయండు, తిట్టని మొగోడు లేడు, తిట్టని వ్యక్తి లేడు. తొక్కు తిడుతున్నారు. తిట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే దొరుకుని పోతారు. కొంతమంది ఎట్లుంటారంటే ఏ పార్టీ అధికారం ఇచ్చినా మేమే ఉండాలన్నా, కాంగ్రెస్ వచ్చినా మేమే, బీఆర్ఎస్ వచ్చినా మేమే, ఇంకో పార్టీ వచ్చినా మేమే అని కొంతమంది వ్యక్తులు ఉంటారు, వలస పక్షులు. వాళ్ళతో సంబంధం లేదు మనకు. మనకు పార్టీలో ఉండి కష్టపడే కార్యకర్తలు, నాయకులు ఉన్న వాళ్ళని చూజ్ చేసుకొని మన నాయకుడిగా తయారు చేసుకోవాలి. మనం దయచేసి చెప్తాను మీ అందరికీ. ఇవాళ చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా వచ్చి మన నాయకునికి స్వాగతం ఘనంగా పలికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా నాకు మద్దతు పలికి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా ఇక్కడికి వచ్చిన సందర్భంలో నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్. సమయం తక్కువ ఉంది కనుక
వక్తలు ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడారు. ముఖ్య సందేశం ఇవ్వండి. మాజీ మంత్రివర్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఫైనాన్స్ తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ చైర్మన్గా పనిచేసిన రాజశేఖర్ గౌడ్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న అందరి నాయకులందరికీ నమస్కారములు. అలాగే పత్రికా ప్రతినిధులకు, మా తోటి తెలంగాణ నుంచి మొదటి నుంచి ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, జిల్లా పరిషత్ జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు అందరికి కూడా పేరు పేరున నమస్కారములు. 2 నిమిషాలు అన్నారు కాబట్టి 2 నిమిషాల్లో ఒక అర నిమిషం మా కేటీఆర్ గారి గురించి చెప్పాలి. కేసీఆర్ నేను చదువుకున్నప్పుడు మిత్రులైతే కేటీఆర్ గారు వారి కొడుకు అమెరికా నుంచి ఇక్కడికి వస్తారు అన్నప్పుడు అతను వస్తే చాలా బాగుంటుంది, చాలా ఖచ్చితంగా ఉద్యోగం కోసం పనిచేస్తానని కేసీఆర్కు నేను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం బాగా ఆలోచించినప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్లో మేము ఎక్కడ తిరిగినా బాగా పనిచేసిన మంచి డైనమిక్ లీడర్ కేటీఆర్ గారని చెప్పడం జరిగింది. అందులో కొందరు అన్యదా భావించద్దు, మీ సారు మీ ఫ్రెండ్ కొడుకు మా క్లాస్ లీడర్ అన్నాడు. మరి క్లాస్ లీడర్ కదా మాస్ లీడర్ కూడా 40-20 సీట్లు హైదరాబాద్ చుట్టూ ఉన్న మొత్తం ఎట్లా గెలిస్తే చెప్పు. ఒక్కడు కూడా మీ బీజేపీ మీ కిషన్ రెడ్డి తప్ప ఇంకెవరు గెలలేదు ఏంటి అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇప్పుడు అవునని చెప్తున్నారు. ఈ 6 నెలలలో ఎవరు కూడా ఇంత పనిచేసినట్టుగా డెవలప్మెంట్ చేసినట్టుగా చెప్తలేరు. నేను మాదాపూర్ ఉంటే ఆ చెరువు ఉంది, తన కేటీఆర్ గారు జ్ఞాపకం ఉంది కానీ లేదు, కానీ ఆయన ఉన్నప్పుడు అక్కడికి పోతే ఆ మాదాపూర్ ప్రోగ్రాం వచ్చి పోగానే అంకులను ఎక్కడైనా పక్కస్తారు. ఒక లెటర్ ఇచ్చిన ఆ లెటరు పక్కకెడతారని అనుకున్నా, కానీ తెల్లారి వరకు టకా అదంతా రోడ్డు కథ ఆ వాకింగ్ డ్రైనేజ్ అంతా చేసి ఆ దుర్గం చెరువు ఉంది చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగి ఆ జూలా పని చేయడం జరిగింది. ఇప్పుడు ఐటీ మంత్రిగా ఎవరు ఉన్నారు అనేది చక్కగా తెలుస్తలేదు, ఇండస్ట్రీ మంత్రిగా ఎవరు తెలుస్తలేను. ఆయన ముఖసూతి కోసం నేను కేటీఆర్ ముఖసూత్రం చెప్తలేను. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ మంత్రి అయినా ఐటీ మంత్రి అయినా చాలా బాగా వచ్చిందంటే ఎందుకంటే ఇలా పొద్దున నేను చూస్తున్నప్పుడు ఈ ఐటీ తగ్గింది అది అన్నప్పుడు హైదరాబాద్లో అప్పుడు బాగా పెరిగింది. ఎవరున్నా ఇక్కడనే ఆఫీస్ కావాలని కోరడం జరిగింది. అంటే ఆ ఇండస్ట్రీ కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్లు కానీ అన్ని రకాలు పెరిగినప్పుడు అది ఛాలెంజ్గా తీసుకున్న కేటీఆర్ గారు దాదాపు హైదరాబాద్ చుట్టూన్న 20 సీట్లు మన టీఆర్ఎస్కి వచ్చిన సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ రోజు కాదు, మొదటి నుంచి తెలంగాణ కోసం మేమందరం పోరాటం చేసినప్పుడు ఎవరో కొందరు తక్కువ మంది ఉన్నారు. ఆ రోజు వస్తున్నప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి అప్పటి డీసీఎం చైర్మన్ గారు స్కూల్ ఓపెన్ కోసం అప్పటి మన గవర్నమెంట్ రాలే, కేసీఆర్ గారు వినోద్ ఉన్నారు. ఆ స్కూల్ వచ్చిన గౌడ్ సాబ్ ఇది జిల్లా కేంద్రం చేస్తా అని చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఆ రోజు అన్న మాట ప్రకారం ఇప్పుడు చేయడం జరిగింది. ఇంతకుముందు మా విద్యాసాగర్ గారు చెప్పినట్టు మరి మెడికల్ కాలేజ్ ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఆ మాట కాస్త కూడా నిజామాబాద్ టు జబల్పూర్ రోడ్ అప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు చేసినాం. ఈ కరీంనగర్ రోడ్డు పూర్తి స్థాయి మొన్న మంజూరు అయితే చక్కగా చేస్తలేరు. అంటే ఈ 6 నెలలలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా పని చేసిందంటే చేసిన సందర్భాలు కనిపిస్తలేదు అనేది మనం వాస్తవానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు రాదు, కష్టపడ్డ కార్యకర్తలందరూ, తెలంగాణకు ఉద్యమం వచ్చిన కార్యకర్తలందరూ మీకు కేటీఆర్ గారు నేను మనం చేస్తున్నాను, ఎవ్వరు పోలేదు, తెలంగాణ కోసమే పోరాటం చేస్తారు, తెలంగాణ కోసమే అభివృద్ధి కోసం కూడా ఇక ముందు కష్టపడతారనేది ఈ సందర్భంగా మనం ఇస్తాను. ఈ గవర్నమెంట్కి వస్తే ఇప్పటికీ సర్పంచ్లు అయిపోయి చాలా, నేను ఫైనాన్స్ కమిషన్ జిల్లా చైర్మన్ చేసి చెప్తున్నాను కానీ లేకపోతే ఈ 2 నిమిషాలు సరిపోదు. అయితే మరి ఎలక్షన్ గురించి అనౌన్స్ చేసినా అది ఎక్కడో మర్చిపోయారు అంటే సర్పంచ్లు. ఆ తర్వాత వెనుక జిల్లా చైర్మన్లు మండల ప్రెసిడెంట్లు కూర్చున్నారు. 3వ తారీఖు మండలాలు జిల్లా పరిషత్తులు 4వ తారీఖు అయిపోతాయి. మా అప్పుడు ఉన్నప్పుడు చాలా నిధులు మాకే ఉండే, పాపకాల నిధులు లేవు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా 12% పెంచి నిధులన్నీ ఇవ్వాలని మొన్నటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది ఇంటోటో అసెంబ్లీలో యాక్సెప్ట్ చేసిన సందర్భంగా తెలుస్తున్నాను. 23 డిపార్ట్మెంట్ల పవర్స్ కూడా మండలాలకు లోకల్ బాడీకి ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఆ ఎలక్షన్ ఎప్పుడొస్తుందో, ఎందుకంటే సెంట్రల్ స్టేట్ కలిసి మా కేసీఆర్ గారు 4,000 కోట్లు
స్టేట్ అయితే సెంట్రల్ 40 8,000 కోట్లు పూర్తి స్థాయిలో వస్తాయి. అంటే లోకల్ బాడీని సెంట్రల్ చేయవలసిన బాధ్యత అటు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్, ఆ రెండు గవర్నమెంట్ చేస్తేలో మనం చేసే పరిస్థితి లేదు. ఇక పేరు పేరున నిజంగా అందరూ మా మిత్రులు పేరు పేరు చెప్పాలి. ఇంతమంది నాయకులు ఏంటంటే తెలంగాణ టీఆర్ఎస్ వల్ల అయిన మాట వాస్తవం. అప్పుడు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు తర్వాత మన కేసీఆర్ గారే నిజంగా చేసిన సందర్భాలు ఉన్నది. అయితే కొందరికి మంచోళ్ళని ఈ రోజు ఎల్రమణ గారు ఉన్నారు, నేను ఆ జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు, కాలుకు అంటారు చూడు బట్ట కట్టుకుని తిరిగినామంటూ ఆ ఎండలు ఏవైనా బాగా తిరిగిన మాట వాస్తవం. ఏదో మంచి పిల్లగాడు మా ఊరు మంచి డాక్టరు చాలా మంది గెలిపిస్తే మరి రాత్రి ఎవరికి చెప్పకుండా నాకైతే చెప్పలేదు, మరి ఎవరికైనా చెప్పాను నాకు తెలియదు. మరి చూడడం అనేది అది మంచి పద్ధతి కాదు. అభివృద్ధి పరంగా ఆ రోజున తెలంగాణ అందరం మేము ప్రయత్నం చేసినప్పుడు త్యాగం చేసిన ఎందరో చేసిన తెలంగాణ పూర్తి పార్టీ వచ్చినప్పుడు మరి ఒక్కసారి కాదు 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు చెప్పిన మా విద్యాసాగర్ గారు అభివృద్ధి కాదు, ఇప్పుడు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. నేను ఇప్పటి వరకల్లా ఇప్పుడు నాకు 1 కాదు 2 ఇళ్ళు ఉన్నాయి, రమణ గారికి ఉంది. మరి మేము చెప్పినప్పుడు అపోజిషన్లు ఉన్నా అవునా న్యాయమైన కోరుకుంటే ఇదే జీవన్ రెడ్డి గీత పెట్టి ఇది డెవలప్మెంట్ ఇది కావాల్సిందని ఆఫీసర్లు చెప్తే ఖచ్చితంగా చేసారు. అంటే ఆఫీసర్లు అధికారులు రూల్ ప్రకారం ఖచ్చితంగా చేస్తారు. మీకోసం మేమందరం ఖచ్చితంగా నిలబడతామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఏ సందర్భం వచ్చినా మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు పైన ఎమ్మెల్యేస్ ఉన్నారు, తప్పనిసరిగా మనకు చేస్తారు. మనకు మొన్నటి వరకు కూడా ఈశ్వర్ గారు కూడా వచ్చి మంచి సౌమ్యుడని పేరు చేసి ఏ పని చేసిన కార్యకర్తల కోసం మేమందరం నిలబడి ఖచ్చితంగా పనిచేస్తామనేది కూడా ఈ సందర్భంగా చెప్పేస్తూ ఇప్పుడు కాదు ఎలక్షన్ నుంచి మా బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా మా ఇల్లు ఆఫీసులో ఉంచినాను. బాజిరెడ్డి గారు చెప్పినాను మీరు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, రామ జన్మభూమి అనేది ఏదో పేరు వచ్చింది, ఏదో కొందరు చేసిన మోసం వల్ల ఓడిపోయింది తప్ప మీ క్యాండిడేట్ గా ఓడిపోలేదు అనే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక ముందు మళ్ళీ ఉంటుంది. ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యే అయినరు, నువ్వు మంచి పోరాటం వేరునివి, మళ్ళీ అవకాశం వస్తుంది. మా కేటీఆర్ గారు కేసీఆర్ నాయకత్వంలో మనం తప్పనిసరిగా కృషి చేద్దామని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా విద్యాసాగర్ మా మిత్రులకు ఇక్కడ పార్టీకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అసలు కేటీఆర్ వస్తారు, ఇద్దరు మాట్లాడినాక కేటీఆర్ మాట్లాడిపిస్తా, ఇద్దరు ఓపిక పట్టాలి. ఎందుకంటే ఇంకా వక్తలు ఇప్పుడు చొప్పదండి మాజీ శాసనసభ్యులు ఉన్నారు, వేములవాడ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. కానీ టైం లేదు కనుక మీరు బాగా తొందరపడుతున్నారు కనుక ఇప్పుడు కొరుట్ల శాసనసభ్యుడు సంజయ్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతారని తెలియజేస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఎక్కువ టైం లేదు కాబట్టి అందరికీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మా బీఆర్ఎస్ సైనికులందరికీ, మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కదా కావాల్సింది, ఈ ప్రేమ అభిమానం. గింత మంచి కార్యకర్తలు నిన్ను భుజం మీద వేసుకొని, గింత మంచి కార్యకర్తలు నిన్ను భుజాల మీద వేసుకొని గెలిపిస్తే వాళ్ళందరినీ తలదన్నిపోతావి. ఇప్పుడు వాళ్ళందరినీ తన్నిపోతావి. సంజయ్ అన్న ఎంత మోసం. మీ అందరికి ఒక కాళోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజల్ని చూస్తుంటే నాకు కాళోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాటించి తన్నాలని చెప్పేసి, మన ప్రాంతం వాడు మోసం చేస్తే ఏం చేయాలి? పాత పెట్టాలి, మన పొలిమేరలే పాత పెట్టాలి. ఇక మీ ఇష్టం, ఈ సంజయ్ని ఏం చేస్తారో మీ ఇష్టం, మీ నిర్ణయం తీసుకోండి. 2018లో నాకు మంచి గుర్తుంది. 2014 నుంచి 18 వరకు కవితమ్మ గారు మనకు ఎంపీ. అప్పుడు నిజామాబాద్ నుంచి బయలుదేరితే డైరెక్ట్ జగిత్యాల వస్తుండే. ఎందుకంటే ఈ సన్నాసిని గెలిపియాలని నేను ఎట్లా చేసి అని చెప్పి 5 ఏళ్ళు పాపం ఆ బిడ్డ ఈ సన్నాసిని గెలిపియనీకే రోజు ఈడి వరకు వస్తుండే. కనీసం కొరుట్లాలో కూడా స్టాప్ ఉండకపోతుండే. అప్పుడు మా అందరికి తెలుసు, మీ అందరికి కూడా తెలుసు.
ఈ సన్నాసిని భుజాల మీద ఎత్తుకుంది, తల మీద ఎత్తుకున్నది. ఎన్ని ఫండ్స్ వస్తాయని జగిత్యాలు తీసుకొస్తుండే అన్ని చేసింది. ఎలక్షన్ గెలిపించింది. గెలిపించిందా లేదా? మళ్ళీ మొన్న కష్టపడి మళ్ళీ గెలిపించింది. ఆర్థికంగా కూడా ఇగో మా కేటీఆర్ సార్ మొత్తం ఆర్థికంగా కూడా సాయం చేసిండు. ఆయన జేబులకి రూపాయి ఖర్చు పెట్టుకోలేదు. అట్లాంటి వాడు ఇవాళ బిడ్డ జైల్లో ఉంది. ఎక్కడుంది బిడ్డ? జైల్లో ఉంది. మరి ఏం చేయాలి అని చెప్పుండి మీరు. ఏం చేయాలి మరి నని? ఏం చేయాలి నని? నిజంగా చెప్తున్నా, గత వారం క్రితం నేను కూడా చాలా బాధపడ్డా. ఏమని బాధపడ్డా అంటే, గిట్లాంటి దుర్మార్గులతో గిట్లాంటి రాజకీయ నాయకులు నా సహచర ఎమ్మెల్యేలా నాకు ఈ రాజకీయం అవసరమా? మళ్ళీ పోయి మంచిగా నా ఉద్యోగం ఉంది మంచిగా చేసుకుందామని బాధపడ్డా. కానీ తర్వాత ఆ బాధను దిగమింగుకొని ఒక నిర్ణయం తీసుకున్నా. నా కార్యకర్తల కోసం, మా తెలంగాణ బిడ్డల కోసం నిలబడి కొట్లాడతా, ఇట్లాంటి వాళ్ళని తరిమి కొడతా అని నిర్ణయం తీసుకున్నా. ఈ 100% మీ అందరికి చెప్తా ఉన్నా, ఇక్కడ మీరు ఏ రోజు పిలిచినా, ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి. 100% నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ లెక్కలనే మన జగిత్యాల కాన్స్టిట్యున్సీ కూడా వచ్చి మీ అందరినీ పొట్టలు పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాది. 100% ఇక్కడున్న నాయకులందరూ కూడా, కేటీఆర్ గారు కూడా ఇప్పుడు వస్తుంటే నాకు అక్కడి నుంచి కూడా అదే చెప్పింది. ఏ రోజు కష్టం వచ్చినా జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలకు నువ్వు పోవాలని చెప్పిండ్రు, వారు కూడా వస్తా అని చెప్పిండ్రు. కాబట్టి తప్పకుండా జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఇక పెద్దలు చాలా మంది మాట్లాడేది ఉంది. మీ అందరికీ మళ్ళొకసారి చెప్తా ఉన్నా, పేరున పార్టీని కాపాడుకుందాం. పార్టీని ఏదో మన అధికారం కోసమో మన పదవుల కోసం కాదు. 6 నెలల్లో తెలంగాణ ఆల్రెడీ వెనుకకు పోయింది. 10 ఏళ్ళు వెనుకకు పోయింది. తెలంగాణ 10 ఏళ్ళు వెనుకకు పోయింది. ఫ్యాక్టరీలు పోయినాయి, నీళ్లు పోయినాయి, కరెంటు పోయినాయి, పెన్షన్లు పోయినాయి, రైతు బంధు పోయింది, అన్ని పోతున్నాయి. మరి మన పిల్లలు ఎట్లా బతకాలి ఆలోచన చేయండి మీరు అందరు కూడా. అందుకొరకే చెప్పేది, మన తెలంగాణ సమాజం కోసం మనం అందరం నిలబడాలి. మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ కాపాడగలుగుతాం. కాబట్టి మనం అందరం గట్టిగా నిల్చొని అందరం కలిసి మళ్ళొకసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలి. మళ్ళొకసారి మీ అందరికీ పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ అన్న రమణ గారిని మాట్లాడవచ్చుగా కోరుతున్నాం. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో 4 పర్యాయాలు వరుసగా గెలిచినటువంటి మన జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారికి, యంగ్ డైనమిక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆనాడు మంత్రిగా తన జీవితాన్ని ప్రారంభించి భారతదేశంలోనే ఐటీ రంగంలో ఎవరైనా మంత్రి ఉన్నారు అని చెప్పంటే కేటీఆర్ వైపులా పనిచేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారికి, జగిత్యాల జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడ్డటువంటి ఉద్యమ నాయకుడు, కార్మిక బిడ్డ, కార్మిక నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి, మాజీ మంత్రివర్యులు రాయచంద్ గౌడ్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆడబిడ్డ తనదైన శైలిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి దావ వసంత సురేష్ గారికి, మీ అందరి ప్రియతమ సోదరుడు, నిన్నాక మొన్న ఎర్రవెల్లిలో మేమందరం కూడా పెద్దలు కేసీఆర్ కలిస్తే యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్పని బిరుదు పొందినటువంటి మన కొరుట్ల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఆశీలైనటువంటి మొన్ననే మన పార్లమెంటుకు పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు నారా లక్ష్మణరావు గారు, మాజీ ఎమ్మెల్యే సోదరులు చందర్ గారు, విమ్లవాడ ఇన్ఛార్జ్ సోదరు లక్ష్మీనరసింహరావు గారు, కరీంనగర్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు, బాబురెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, రమణారావు గారు, హరిచరణ్ రావు గారు, వెంకట్రావు గారు, మన చుప్పదండి మాజీ సభ్యులు ఉద్యమకారుడు గలమెత్తిండు అని చెప్పనంటే జనం పరిగెత్తే విధంగా పనిచేసినటువంటి సోదరులు రవిశంకర్ గారు, రవీందర్ సింగ్ గారు,
అదేవిధంగా పెద్దలు రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నటువంటి 24 సంవత్సరాలుగా గులాబీ జెండాను భుజాలు అరిగే విధంగా మోస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ సైన్యులకు హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు కేటీఆర్ గారు ఇప్పుడే ఒక మాట చెప్పడం జరిగింది. అన్న, ఇన్ని రోజులు నువ్వు హైదరాబాద్కు పరిమితమైనవు, కానీ ఇప్పుడు మాత్రం వారంకు 2-3 రోజులు జగిత్యాలు ఉండాలి అనేటువంటి మాట చెప్పినారు. నేను నిన్ననే పెద్దలు సాగర్ రావు గారికి అనుమతి తీసుకొని జిల్లా ఆఫీసులో అందుబాటులో నాయకులను పిలిచి ఆ మాట చెప్పడం జరిగింది. 3 దశాబ్దాలుగా జగిత్యాల ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉన్నటువంటి నాయకునిగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత భూ ప్రాజెక్టు ఉండొద్దని చెప్పని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వం రావాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థిని ఎవరు నిర్ణయించినా గానీ తిరిగి మళ్ళీ అసెంబ్లీకి పంపించాలా, నాకు ఇచ్చినటువంటి గులాబీ జెండా ఏ విధంగా అయితే మీరు కండవ ఇచ్చి 2009లో నన్ను ఎమ్మెల్యే చేసినరో, అదేవిధంగా 2022లో ఎమ్మెల్సీ చేసినరో నా రుణం తీర్చుకునే అవకాశం వచ్చని చెప్పని అన్నాడు. మీ మాటలు విని సూర్య సంజయ్ గారిని తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే విధంగా కార్యకర్తల చెమటను రక్తంగా మార్చి రక్తాన్ని చెమటగా మార్చి ఆయన మేము తిరిగి ఎంపిక చేసుకున్నాం. కానీ ఇవాళ నేను చెప్పేటువంటి మాట ఒక పక్షికి ఉండే నీతి సూత్రం ఉంటది. పక్షి ఏనాడు కూడా కొమ్మలను నమ్ముకోదు, తన రెక్కలను నమ్ముకుంటది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళ యొక్క రక్తం, వాళ్ళ యొక్క కష్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు వాళ్ళ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకున్న విధంగా మళ్ళీ ఆ స్థాయిలో ఎదిగే విధంగా నిరంతరం మేము కష్టపడతామని చెప్పని నిబద్ధతతో నిజాయితీగా ఉండేటువంటి కార్యకర్తలను గుర్తించి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మనకిచ్చిన మాట ఉందో మెరికల్ లాంటి యువకులను తయారు చేసి మళ్ళీ చట్టసభలో తెస్తున్నటువంటి మాట ఇచ్చిండ్రో దానికి అనుగుణంగా నిరంతరం ఈ మాటకు అనుగుణంగా శ్రమిస్తామని చెప్పని మనసారా కోరుకుంటూ ఇవాళ ఇది జిల్లా జనరల్ బాడీ కనుక కార్యకర్తలు కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా తిరిగి మళ్ళీ అన్న సాగరన్న ఈశ్వరన్న సహచర నాయకత్వంలో జిల్లా పార్టీ పరంగా పెట్టుకొని సమగ్ర మాట్లాడుకుందాం, ఒక కార్యాచరణ పాణిగా మాట్లాడుకుందాం. 45 ఏళ్లుగా కార్యకర్తగా ఉన్నటువంటి నేను పలు బాధ్యతలు చేపట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందే విధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసినాం కనుక మేమందరం ఒక యూనిట్గా ఉండి మీకు అందుబాటులో ఉండి రాత్రనక పగలనక ఆపద సంపత్తిలో మీతో ఉంటానేటువంటి మాట కూడా మీకు ఇస్తూ ఆనాడు అధికారంలో పనిచేసినాం, జగిత్యాల ప్రాంతం నుంచి ప్రతిపక్షంలో పనిచేసినాం. నేడు ప్రభుత్వం అనేది కాకున్నా గానీ 2 సార్లు వరుసగా ప్రభుత్వం చేసినటువంటి మన ప్రాంతంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్ళీ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే విధంగా నిరంతరం శ్రమిద్దామని చెప్పని కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ గాని రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ గాని వాళ్ళు చేసే వివక్షపూరితమైనటువంటి కార్యక్రమాలున్నా ద్వంద్వ విధానంతో ముందుకున్నా గానీ నిలదీసేటువంటి నైతిక సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వంగా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏ విధంగా అయితే జగిత్యాల జిల్లాలో నేను పార్టీలో చేరినాడు 5 శాసనసభ్యులు మంత్రి గారు ఉండరో తిరిగి 2028లో ఈ జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ప్రతి శాసనసభ్యుల అభ్యర్థి కలిసే విధంగా కూడా పాటుపడదామని చెప్పని మీకు హామీ ఇస్తూ శ్రీసున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు సీనియర్ నాయకులు మొదటి నుంచి కూడా ఉద్యమ నాయకునిగా కేసీఆర్ ఎంబడి నడిచి కేసీఆర్ పార్టీ స్థాపించినాడు. 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన మాజీ మంత్రివర్యులు అన్న కొప్పల ఈశ్వరన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈనాటి జగిత్యాల జిల్లా ఆత్మీయ సమ్మేళన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు నాకు అత్యంత ఆత్మమిత్రులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా ఈనాటి జగిత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల నాయకుల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డైనమిక్ లీడర్, తెలంగాణ ఆశా జ్యోతి,
2 సార్లు అవకాశం వస్తే మంత్రి అంటే ఎట్లా ఉండాలనో దేశానికే చాటి చెప్పినటువంటి మన యువ నాయకులు మిత్రులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎల్రమణ గారు, మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారు, లక్ష్మీ నరసింహారావు గారు, పెద్దలు నారదాస్ లక్ష్మణరావు గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ సోదరిమణి దావ వసంత గారు, అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు, రవిశంకర్ గారు మాజీ శాసనసభ్యులు, కోరకంటి చందర్ గారు మాజీ శాసనసభ్యులు, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి మిత్రులందరికీ శ్రీకాంత్ రెడ్డి గారు డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ హరిచరణ్ రావు గారు, పెద్దలు రమణారావు గారు, అదేవిధంగా జీవి రామకృష్ణ గారు కరీంనగర్, మరి పేరు పేరున వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, అదేవిధంగా ఎవరున్నా ఎవరు అయినా మేం మాత్రం గులాబీ జెండా కోసమే కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ఉద్యమంలో మళ్లీ మన పార్టీ పూర్వ వైభవాన్ని సాధించడం కోసం ఎవడున్నా ఎవడు లేకున్నా మేమున్నామని ఇక్కడికి వచ్చినటువంటి మా వీర సైనికులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అందరు మాట్లాడేందుకు చాలా సమయం అయింది, కానీ మన కేటీఆర్ గారు చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. 2 విషయాలు మాత్రం మాట్లాడి నేను ముగిస్తాను. ఎప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు, నాయకులందరూ ఏదో మనం తప్పు చేసినట్టుగా, ముభావంగా, భయంగా అసలు ఎందుకుంటున్నామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఏం తప్పు చేసినాం మనం? ఏం తప్పు చేసినాం? ఒక్క మాట అడుగుతున్న సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు ఎవరని అడిగితే ఏం చెప్తాం? ఈ చరిత్ర చెరిపేస్తే పోయేదా? 1000 సంవత్సరాలకు కూడా పోదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగాన్ని బ్రహ్మాండంగా ప్రతి మూలకు నీళ్లిచ్చిన నాయకుడు ఎవరని అడిగితే ఏం చెప్తావు? అయ్యకు, అవ్వకు, రైతన్నకు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాలను ఆదుకున్న నాయకుడు ప్రభుత్వం అని అడిగితే ఏమని చెప్తాం? అసలు కేసీఆర్ గారి మార్క్ లేకుండా ఎక్కడన్నా మనకు కనబడుతుందా? ఒక సందర్భం కనబడుతుందా? మరి ఎందుకు మనం ఉండాలి? మనమా తప్పు చేసింది? వాగ్దానాలు చేసి, దొంగ మాటలు చెప్పి, అనేక అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తల వంచుకోవాలనా మనమా? అందుకే ధైర్యంగా ఉండండి. ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు. ఈనాటి ఓటమి రేపటి గెలుపుకు నాంది. ఖచ్చితంగా. ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు నేను చాలా సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నా. చిన్న కార్యకర్త నుంచి ఎదిగినటువంటి నాయకుల్ని చాలా ప్రభుత్వాలను కూడా చూసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రం రావడమే తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నది అనంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అని మాత్రం తప్పక చెప్పచ్చు. ఇది మన కళ్ళ ముందట కనబడుతున్న నిజాలు. అసలు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను మనం తట్టగలిగినాం, ప్రజలను ఆదుకోగలిగినాం. ఇవన్నీ తుడిచేస్తే పోతాయా? ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి కేసీఆర్ మార్కు లేకుండా చేస్తా అంటే పోతుందా? అందుకే గట్టిగా నిలబడి కొట్లాడదామా? కొట్లాడదామనేటోళ్ళు చేయలేబట్టండి. కొట్లాడదాం. పోయేటోళ్ళు పోయిండ్రు. ఇక ఉన్నల్లో మనమే. లేదా మనకు పార్టీ లేదా? నాయకులు లేరా? నాయకులు మామూలు నాయకులు లేరు. కేసీఆర్ గారు దేశమే గర్వించదగ్గ బిడ్డ. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన బిడ్డ కేసీఆర్ గారు. ఇక డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు. మనకు లక్షల మంది
నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అసలు దేశంలో ఎవరికన్నా ఒక జిల్లా కేంద్రంలో బ్రహ్మాండమైన కార్యాలయం ఉన్న పార్టీని ఈ దేశంలో చూపిస్తారా? చూడుకోండి, జగిత్యాల జిల్లాలో మన పార్టీ ఆఫీస్ ఎట్లుంటుందో, కరీంనగర్లో చూడండి, ఏ జిల్లాలో చూడండి, అంత పటిష్టమైనటువంటి ఒక ఆలోచన విధానం కలిగినటువంటి పార్టీగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కొంచెం ఏదో ఒక్క చిన్న మరి దెబ్బ తలగంగానే మనం బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది, ఉంటది. రేపు మళ్లీ ఉప్పెనలాగా ప్రజల ముందుకు వస్తది, ప్రజల మన్నన పొందుతది. ఎందుకంటే మనం చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రతి క్షణం ప్రజల ముందు మనం ఉంటాం. ఇలా వాళ్ళు చెప్పింది ఏది చేయలేరు. వాళ్ళ ఫెయిల్యూర్స్ ఆల్రెడీ మొదలైన 8 నెలలు అవుతుంది. ఎక్కడ దిక్కు దివానం లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మాయమాటలు చెప్తున్నారు. ఏమన్నంటే కేసీఆర్ గారిని తిడుతున్నారు. గత ప్రభుత్వాన్ని నిందించే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకేదో చేద్దామనేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడ లేదు. ఈ ఏదైతే మనం ఉన్నటువంటి ఈ నిశ్శబ్దం ఏదైతే ఉందో బ్రహ్మాండమైనటువంటి విప్లవాన్ని సృష్టించది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు, ఇప్పుడే సంజయ్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు, మనకున్న ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు జగిత్యాల జిల్లాకు ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది జరిగినా మేమంతా లేమా? ఒక్క ఫోన్ కాల్ తోటి ఉలిక్కి పడి ముందరుంటామని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. మన వెనుక పార్టీ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అదరాల్సిన పని లేదు, బెదరాల్సిన పని లేదు. మీరు ఇక నుంచి ముభావంగా ఉండద్దు, చాలా ధైర్యంగా ఉండాలి. అరే మేము ఏం తక్కువ చేసినాం, నీ ముఖానికి నువ్వేమైనా చేయగలిగినావా అనే స్థాయిలో ఉండాలి. ఏం చేసిండ్రు మీరు ఇప్పటి వరకు? గతంలో 10 సంవత్సరాలు వాళ్ళే ఉండిరి. అప్పుడేం చేసిండ్రు, ఇప్పుడేం చేసిండ్రు, మమ్మల్ని అనే స్థాయి మీకున్నదా అనేది మనమంత ధైర్యంగా ఉండాలి. నీ ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయంటే కేసీఆర్ కనబడతారు, నీ ఊళ్ళో పంటలు పండుతాయంటే కేసీఆర్. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు కనబడనటువంటి సందర్భం ఉండదు. అందుకే ప్రజలు మర్చిపోరు, ప్రజలు నిత్యం మనల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. మండల శాఖ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎక్కడి వాళ్ళక్కడ పార్టీ బలోపేతం కోసం అనుబంధ సంఘాలతో పాటు అన్నిటిని కూడా మనం బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకొని ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇంత గొప్పగా మరి ఒక్క కాల్తో 2-3 రోజులని అనుకున్నటువంటి సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ మీటింగ్ అన్ని విధాల ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారికి, దావ వసంత గారికి, ఈ పట్టణ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ జై తెలంగాణ. ఎప్పుడని ఒక్క నిమిషం బాగా మంది ఒక్క మాటను ఉద్యమకారులు బాగా మంది ఉన్నారు. ఎవరు మాట్లాడిస్తారు? నారదాస లక్ష్మణ ఉద్యమకారుడే, లక్ష్మణ ఉద్యమకారుడే. ఈరోజు మళ్ళీ పోయేటప్పుడు మాట్లాడిస్తాను. పోయేటప్పుడు మాట్లాడతాను. వాడు పోయేటప్పుడు మాట్లాడతా. అక్కడ కూర్చో. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని మీరు ఎదురు చూస్తుండ్రి. మనందరి కోసం నేనున్నాను మీకోసం అని చెప్పి మీ దగ్గరకు వచ్చి ఎల్లవేళలో కూడా మీకు అందుబాటులో ఉంటా, మీతో ఉంటా అని చెప్పి యువ నాయకుడు, డైనమిక్ నాయకుడు ఇలా కేటీ రామారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. ఆకలి అవుతుందా? నాకు కూడా అవుతుంది. ఎక్కువసేపు ఏం తీసుకొని కానీ ఒక్కసారి గట్టిగా జగిత్యాలని తినేటట్టు జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు, కోరుట్ల మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ మా అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ విద్యాసాగర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, పెద్దలు, జగిత్యాల జిల్లాని తన నాయకత్వంలో బ్రహ్మాండంగా గత 10 సంవత్సరాల్లో ముందుకు తీసుకొని పోయిన గౌరవనీయులు అన్నగారు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు
శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్నగారు మీ జగిత్యాల ముద్దుబిడ్డ శ్రీ ఎల్ రమణ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు, మరి ఈ జగిత్యాల నియోజకవర్గంలో మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ రాజేశం గౌడ్ గారు, కొరుట్ల శాసనసభ్యుడు, సోదరుడు, యువ నాయకుడు, మీ అందరికీ ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పి ఇప్పుడే అభయం ఇచ్చిన సోదరుడు డాక్టర్ సంజయ్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చొప్పదండి పెద్దలు శ్రీ సుంకే రవిశంకర్ అన్న గారు నిన్ననే జన్మదినం కూడా జరుపుకున్నారు. వారికి హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, రామగుండం మాజీ శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు పెద్దలు శ్రీ చెలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు, సోదరి మరి గత 5 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లాను ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్ని తట్టుకుంటూ ఒక వీరనారిలాగా పోరాడిన సోదరి మన జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ గారు, గౌరవనీయులు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు అన్నగారు నారదాసు లక్ష్మణరావు గారు, మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు ఈ జిల్లా ముద్దుబిడ్డ లోక బాపురెడ్డి గారు, కరీంనగర్ మాజీ మేయర్ సోదరులు సర్దార్ రవీందర్ సింగ్ గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ అధ్యక్షులు సోదరులు శ్రీకాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు, సీనియర్ నాయకులు పెద్దలు గతంలో జగిత్యాల నియోజకవర్గ బాధ్యుడిగా పనిచేసిన ఓరుగంటి రమణారావు గారు, గౌరవనీయులు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరుడు హరిచరణ్ రావు గారు, అదేవిధంగా మొన్ననే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరికి ఇప్పుడే ఒక్కసారి గట్టిగా మళ్లీ ధైర్యం ఇచ్చే విధంగా ఉత్తేజితను చేసే విధంగా ప్రసంగించిన పెద్దలు అన్నగారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన స్థానిక నాయకులకు ముఖ్యంగా సోదరులు జలంధర్ గారు, గొల్లపల్లి జెడ్పీటీసీ గారు, నాగం భూమయ్య గారు, అదే మన జెడ్పీటీసీ కతలాపూర్, అశ్విని గారు రాయ్కల్ జెడ్పీటీసీ గారు, ప్రభావతి గారు, ప్రశాంతి గారు, ప్రశాంతి ఇక్కడ ఉన్నారా? జర పేర్లు చెప్పిన వాళ్ళందరూ నమస్కారాలు చెప్పుకోండి. తర్వాత అరుణ గారు ధర్మపురం నుంచి, రామ్మోహన్ రావు గారు మల్యాల, గౌరవనీయులు ముప్పాల రామచంద్రరావు గారు, నేను మన్నించాలి, ముప్పాల రామచంద్రరావు గారు జిల్లా డైరెక్టర్ గారు, సోదరుడు రాజా సుమన్ రావు గారు, అదేవిధంగా మల్యాల రామ్మోహన్ రావు గారు ఎక్కడ దండం పెట్టుకుంటారు, రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా లక్ష్మి గారు జగిత్యాల అర్బన్ ఎంపీపీ గారు, మన వెల్గటూరు ఎంపీపీ లక్ష్మి గారు, సాయిరెడ్డి గారు మెట్పల్లి, తోట నారాయణ గారు కొరుట్ల, భీమేశ్వరి గారు సోదరి ఇబ్రహీంపట్నం, సరోజన గారు మల్లాపూర్, సంధ్యారాణి గారు రాయ్కల్, చిట్టిబాబు గారు ధర్మపురి, నక్కా శంకర్ గారు గొల్లపల్లి, అదేవిధంగా మైనారిటీ నాయకులు అమీన్ భాయ్ గారు, దేవేందర్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద. నేను ఎవరెవల పేర్లు అయితే చెప్పలేదో ఏం చేయాలి, మీరు మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టకండి. వేదిక ముందున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఏమన్నా కొద్దిగా డల్లుగుంటారేమో అనుకున్నా, కానీ మీరు మాత్రం మా జగిత్యాలకు పట్టిన శని పోయింది మంచుకున్నట్టు బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉన్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఒకటే అనిపించింది, కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది. ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, గట్టి నాయకులు కొట్టుకపోరు, గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే. అట్లనే మీ ఎమ్మెల్యే
ఒక గడ్డిపోచ లాంటి ఎమ్మెల్యే పోయింది తప్ప గడ్డపారల్ లాంటి నాయకులు, గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే. ఇవాళ ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయింది. ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే. మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయింది. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు. పోయిండు రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పోయిండు. కుండ వలిగితే వలిగింది, కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు. గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇవాళ తెలిసి వచ్చింది. ఒక్క మాట ఆలోచించండి. అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఏం అభివృద్ధి? ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా? లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే, నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా? దేనికోసం పోయినావు? కేసీఆర్ 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు. రాష్ట్రంలో సిరిసిల్లలో లేదు, సిద్దిపేటలో లేదు, గజ్వేల్లో లేదు, కోరుట్లలో లేదు, ఎక్కడ లేదు. మీ జగిత్యాలలో 4500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా? దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే? ఏ అభివృద్ధి ఆశించిపోయిండు? ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది. వాళ్ళ ఇయ్యపోనికి బిల్లులు రావన్నట, ఈయన క్రషర్ ఆగద్దట, గంతే ఏం లేదు. ఆయన సొంత అభివృద్ధి 4 డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ వల్ల ఎమ్మెల్యే అయ్యిండు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయ్యిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. మీకు ఒక 2 విషయాలు నేను చెప్పాలా. మొదటిది ఏంటి అంటే, కొంతమంది అంటారు, అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలి. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండ్రో కూడా మీకు తెలవాలి. ఒక్కసారి దయచేసి గతంలో చూడండి. ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విష బీజానికి ఆనాడు మొక్క దొడికింది ఎప్పుడు అంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు, ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004లో మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే, ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది. చేసిన తర్వాత 2014లో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో 2014 తర్వాత మీ అందరికీ యాదికుండాలి, ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలుకు కూడా పోయిన విషయం కూడా మీ అందరికీ కూడా యాదికుండాలి. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నలుపుకోలేకపోతున్నారు. నడపచాతన అయితే లేదు వీళ్లకు పరిపాలనా దక్షత లేదు, దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే, ఆనాడు తెలుగుదేశం పార్టీ, బీఎస్పీ పార్టీ ఆ రోజు 3/2 మంది మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను తీసుకోలే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 3/2 మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధమని చెప్పి, చట్టబద్ధమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు, చట్టాన్ని తుంగలదొక్కలేదు. బీఎస్పీ 2 ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరిండ్రు. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది వచ్చి చేరిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 18 మంది గెలిస్తే 12 మంది వచ్చి చేరిండ్రు. రాజ్యాంగబద్ధంగా 3/2 మంది
శాసనసభ్యులు వచ్చి చేరినరు తప్ప ఒక్కొక్కడొచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే. కానీ ఈ రోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలని చెప్పి ఈ టీవీ పెట్టిపించినాం. ఒక్కసారి వినండి, అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. ఆ సన్నాసులు మీ చెమట మీ రక్తాన్ని దారబోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇప్పుడు మనం ఆలోచించాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా ఎవరు పిచ్చి కుక్క? మరి ఎవలను రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరు, ఆయన పేపర్ వాళ్ళు ఉల్టాపుల్టా రాశారు. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఇలా ఎవరిని కొట్టాలి? రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టన్నా? పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు, మొగోనివైతే ఇది చేయి, మొగోనివైతే అది చేయి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ 6 రాజీనామా చేపి ఎలక్షన్లకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఒక్క రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన శుద్ధపూసలు లెక్క. ఇక వాళ్ళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ, ఆయనేం మాట్లాడిండు అది కూడా పెడతాను. भाइयों बहनों, अदानी जी और मोदी जी एक हैं। यहां की जो सिंगरेनी की माइंस हैं उनको हम प्राइवेटाइज नहीं होने देंगे। I don't think democracy has been as much at risk, the constitution has been as much at risk as it is today. भाइयों बहनों, ఆయన ఏం చెప్పిండంటే రాహుల్ గాంధీ గారు, నెక్స్ట్ ఆ జీవన్ రెడ్డి సాబ్ కూడా పెట్టవాలి. రాహుల్ గాంధీ గారు చెప్పిండు, ఏం చెప్పిండు? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు. రాహుల్ గాంధీ ఎక్కడనో కదా హైదరాబాద్ తుక్కు కూడా మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడే రమణ యాద్ చేస్తుండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టుడే కాదు, దానికి ఒక అందమైన పేరు పెట్టిండు, న్యాయం అట, న్యాయం, పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు. ఆ పాంచ్ న్యాయలు ఏమున్నది? ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే దొంగలలో కలిస్తే వాడిని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగోడే చెప్పిండు ఈ సిపాయి. ఇక దాని మీదకెళ్ళి పాపం మన జీవన్ రెడ్డి సాబ్ 2-3 రోజులు ఆగమాగమైంది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చదువుకుంటారు, మీకు ఎరికే, మాకు తెలుసు, మీకు తెలుసు, ఏదో మాట్లాడుకున్నారు, చదువుకున్నారు. కానీ జీవన్ రెడ్డి గారు సీదా రాహుల్ గాంధీని అడిగిండు అది పెట్టి. ఇలా స్వయంగా మనం ఏసీసీ ఎన్నికల ప్రణాళిక ఏదైతే పాంచ్ న్యాయ్, ఏ పరిస్థితుల్లో ఏదైతే యాంటీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు, గతంలో రాజీవ్ గాంధీ రూపొందించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో కొంత రూపభూషణంగా ఉన్నది, దాన్ని మరింత పటిష్టం చేసి ఇలా పార్టీ డిఫెక్షన్స్ ఏదైతుందో చెక్ పెట్టే విధంగా, ఎవరైతే సభ్యుడు పార్టీ మారినట్టయితే
సభ్యత రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేయడం జరుగుతుందని చెప్పని ఇలా పాంచ్ న్యాయలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని చెప్పంటున్నాను. దానికి భిన్నంగా ఇవన్నీ జరుగుతుంటే నాకు రియల్లీ ఫెల్ట్ మీ మాటల్లో ఒక భావం ఇలా స్వయంగా మనం ఏసీసీ ఎన్నికల ప్రణాళిక ఏదైతే పాంచ్ న్యాయ్ ఏ పరిస్థితుల్లో ఏదైతే యాంటీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు. జీవన్ రెడ్డి సాబ్ చెప్పింది వినరా? ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో మారద్దు అని మేమే పెట్టినాం మేనిఫెస్టోలా, మరి ఇప్పుడు సిగ్గు తప్పి మళ్ళీ వాడిని చేర్చుకుంటున్నారు ఎట్లా అని జీవన్ రెడ్డి గారు కూడా పాపం ఆక్రోశం వెళ్ళగక్కింది. అందుకే నేను అంటున్నా, మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రాళ్లతో కట్టండి, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి అని చెప్పిండు. ఇక జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలా? రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలనా, లేదా ఓట్లకు మళ్ళీ అడిగేతందుకు వస్తే ఉరికిచ్చి కొట్టాలనా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే ఒక కారణంతో జరుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పిండ్రు, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు. మీకు తెలుసు ఎన్ని నరికినరో మీకు తెలుసు. డిసెంబర్ 8 నాడు అప్పటిదాకా ఉరుకుని బ్యాంకులకు 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను వెంటనే సంతకం పెడతా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు. 7 నెలలాయే, ఇప్పటిదాకా ఏమీ లేదు, అతి లేదు, గతి లేదు. రోజొక్క తారీఖు చెప్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ముసలోళ్ళ కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ఇద్దరికి ఇస్తా. నువ్వు ఆగురా రాజశేఖర్, అద్దరు ఆగు, మావాడు ఆగుతలేడు. అయితే ఇన్ని మాటలు చెప్పిండు, అవన్నీ వినిపిద్దాం, ఆగు వినిపిద్దాం. ఇంకేం చెప్పిండు? ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తా, కింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా. ఇంకా నోటికొచ్చిన మాటలు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా, మైనారిటీలకు ఒక 20,000 కోట్లు ఖర్చు పెడతా. నోటికొచ్చిన హామీలు, నోటికొచ్చిన మాటలు, 420 హామీలు. ఒకటి కాదు, 2 కాదు, 420 హామీలు ఇచ్చి గద్దెల కూర్చున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలు అడుగుతారు కదా, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతారు. అందుకే భయపడి ఏం చేస్తున్నాడు, ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ముసలం ముడుతుందో, ఎక్కడ ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బేజారైతారో, అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ కొన్ని పైసలు వారేసి కొనుక్కొని కూర్చోబెట్టుకుంటే బొమ్మలోలే మీ సంజయ్ ఓలే బొమ్మలోలే కూర్చుంటారని చెప్పి ఆయన ఆలోచన. ఒక్కసారి వినండి, రేవంత్ రెడ్డి ఏమేం హామీలు ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు, ఒక్కసారి వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు రుణమాఫీ అయిందా? రుణమాఫీ డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టిండా? మరి దాన్ని దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, గుంజుకపోవాలి, గొర్రెలను బర్రెలను కొన్నట్టు వాళ్ళని కూడా తీసుకుపోయి దొడ్లు కట్టేసుకోవాలి. ఇంకోటి పెట్టుకుంటే 2000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. ₹1 కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇవాళ రుణం 10,000 పోతే 15, కేసీఆర్ ఉంటే 10,000, నేను వస్తే 15,000. అర్రాసు పాటలెక్కని వచ్చిందా 15,000? అసలు ఆ 10,000 వస్తుందా? మరి ఏం చేయాలి? డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? జగిత్యాల ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, బాన్స్వాడ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, దొడ్లు కట్టేసుకోవాలి, బిల్డప్ ఇవ్వాలి. అది కథ. ఇంకొక మాట, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, మహిళలకు ఇచ్చిండా? వచ్చిందా? కరెంటు ఫ్రీ అన్నాడు, ఉంటే కదా ఇచ్చేదందుకు కరెంటు. ఎన్నిసార్లు కట్ అవుతుంది రోజుకు? రోజు కనీసం 10-15 సార్లు కట్ అవుతుందా? మళ్ళా సబ్ స్టేషన్ల కాడ లొల్లైతుందా? మరి దాని నుంచి దృష్టి మళ్ళీ ఇవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎమ్మెల్యేలను ఎత్తుకపోవాలి, రోజొక్కడు వేయిండు
బీఆర్ఎస్ అయిపోయింది, కథం అయిపోయింది, ఇక పోయినపోయింది, పార్టీ కథం అయిపోయిందని చెప్పి పుకార్లు ఉట్టియాలే. ఆయనకి ఇష్టమైన పత్రికలలో, టీవీలలో బ్రహ్మాండంగా రాపియాలి. నేను అందుకే అంటున్నా, గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు. తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం. కొంత తాత్కాలికంగా ఒక 2 ఎదురు దెబ్బలు తగిలినాయి. మొన్న 3వ కొట్లాడినాం శాసనసభకు. ఏమైంది? ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు, ఇంకొకడ చూసిండ్రు, ఏమైంది? 2వసారికి ఎక్కడ ఇబ్బంది అయింది. కానీ ఇక్కడ 2 సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా, ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో 2014లో 63 సీట్లు గెలిచినాం, 2018లో 88 సీట్లు గెలిచినాం, 2023లో కూడా 3వ వంతు సీట్లు 39 సీట్లు మీ దయతో, మీ ఆశీర్వాదంతో గెలిచినాం. 14 సీట్లలో కేవలం స్వల్ప తేడాతో 3-4 వేల తేడాతోనే ఓడిపోయినాం. జుక్కల్లో 1100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్రలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. బోధన్ల 3000, నాగర్ కర్నూలు 5000, ఆదిలాబాద్ లో 3000, కాగజ్ నగర్ లో 3000 ఓట్లతోని స్వల్ప తేడాతోని 14 సీట్లు పోయినాయి. లేకపోతే 3వసారి కూడా మళ్ళా ముచ్చటగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటుండే. సరే, ఇక పార్లమెంట్ ఎన్నికల కాడికి వచ్చే వరకు ఏం జరిగిందో మీకు ఎరికే. కింద కన్యాకుమారి నుంచి మొదలు పెడితే పైన కాశ్మీర్ దాకా ఒకటే తీరుగా మోడీ కావన్నా, మోడీ వద్దా అనే దాని మీద ఎలక్షన్ జరిగింది. దాంతో ఏమైంది? సమాజం నిట్ట నిలువున చీలిపోయింది. కొంతమంది ఎన్డీఏలో ఉండే, కొంతమంది ఇండియా కూటమిలో ఉండే. ఈ 2 కూటమిలో ఉన్నోళ్లకు మోడీ వద్దనుకుంటే ఇండియా కూటమి కోటేసిండ్రు, మోడీ కావాలంటే ఎన్డీఏ కూటమి కోటేసిండ్రు. ఏ కూటమిలో లేనోళ్లకు దురదృష్టవశాత్తు మొన్న కొంత ఇబ్బంది కలిగింది. మీరు చూడండి ఒక్కసారి, కింద కన్యాకుమారి నుంచి చూస్తే కాశ్మీర్ దాకా ఒకటే రీతిన. కేరళలో సిపిఎం పార్టీ ఉంది, అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది. సిపిఎం పార్టీ కేరళలో ఏ కూటమిలో లేదు, ఇటు ఇండియాలో లేదు, అటు ఎన్డీఏలో లేదు, స్వతంత్రంగా మన లెక్కనే పోటీ చేసింది. ఏమైంది? 20 సీట్లలో ఒకటే సీట్ వచ్చింది. అధికార పార్టీ అయినా, ప్రభుత్వం ఉన్నా ఒకటే ఒక్క సీట్ వచ్చింది. అదే సిపిఎం పార్టీ పక్కనే ఉండే తమిళనాడులో కూటమిలో చేరింది, ఇండియా కూటమిలో చేరింది. చేరితే అక్కడేమైంది? 2 సీట్లు వచ్చినాయి సిపిఎం పార్టీకి. పక్కకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ఏ కూటమిలో లేకుండే, ఆయన కూడా ఓడిపోయింది. ఇక్కడికి వస్తే తెలంగాణలో మనం కూడా ఓడిపోయినాం. కొద్దిగా పక్కకు పోతే ఒరిస్సా, అక్కడ బిజు జనతాదళ్ 5 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా కొట్లాడిన ఎన్నికలు, ఆయనకు కూడా ఒకటే ఒక్క పార్లమెంట్ సీట్ వచ్చింది. కొద్దిగా పైకి పోతే ఉత్తరప్రదేశ్, అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు, స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలే. కొద్దిగా పక్కకు పోతే పంజాబ్ లా అకాలీదళ్ కూడా ఏ కూటమిలో లేకుండే, వాళ్ళకు కూడా ఒక సీటు కూడా రాలే. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ దేశంలో ఎన్నో బలమైన పార్టీలు, అకాలీదళ్ గాని, బీఎస్పీ గాని, బీజేడీ గాని, సిపిఎం గాని, వైఎస్ఆర్సీపీ గాని, వాళ్లతో పాటే మనకు కూడా మొన్న ఎదురు దెబ్బ తగిలింది తప్ప ఒక్క మన పార్టీకే ఏదో జరగకూడదు జరిగిందనేది ఏమీ లేదు. కానీ ప్రజలు ఇప్పటికే ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు చూస్తున్నారు, మన పిల్లలు, నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధం చెప్పిండు. 1,60,000 ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. ఇంకొక 40,000 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవి ఏవి జరగలేదంటే అబద్దాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు. మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిండ్రు ఆల్రెడీ. ఉస్మానియా యూనివర్సిటీలో, ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి. గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు, మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరాహార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు. అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది, రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది, రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది, మహిళలకు పైసలు ఇయ్యరని అర్థమైంది, కరెంటు రాదని అర్థమైంది, ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి, కండ్ల ముంగట్నే కనబడుతున్నది, పట్టణాభివృద్ధి ఆగిపోయింది, కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు. మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు. అభివృద్ధి కోసం పోయినాం,
ఏం అభివృద్ధి జరిగింది 6 నెలల్లో? ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది? ఏదీ లేదు. పెట్టుబడులు ఆగిపోయినాయి, రైతుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. అందుకే నేను అంటున్నా, రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు అందరూ మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు, జరిగిన మోసం గ్రహిస్తున్నారు. అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో గాని రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మల్లా ఎగిరేది గులాబీ జెండానే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం భయపడవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. 10 ఏళ్లు మనం చేసిన పనులు ప్రజల కళ్ళ ముంగట్నే ఉన్నాయి. తీసేస్తే, చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర? జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎవరు? వినబడతలేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఈ అవులగాన్ని ఎమ్మెల్యే చేసింది ఎవరు? గదే అంటున్నా. మరి ఇవన్నీ చెరిపేస్తే జరిగిపోవు. ఏ అవులగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు పోయిండని భయపడే అవసరం లేదు. మీ అందరున్నారు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా మీరు, మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలనే తీర్పు ఇమ్మందాం. రేపు జగిత్యాలలో కూడా 100% నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో, నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు, ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో వారానికి 5 రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి. పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది, వసంత ఇక్కడనే ఉంటది, విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు, రమణన్ ఉంటాడు, రాయేశం గౌడ్ గారు ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు నేను వెంటనే ఉరికొస్తామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు మేమందరం అండగా ఉంటాం. సమస్యలు ఏమన్నా ఉంటే శాసన మండలిలో గొంతు విప్పడానికి రమణన్ ఉన్నాడు, జిల్లా పరిషత్ లో గర్జించడానికి మీ చైర్మన్ ఉన్నది, శాసనసభలో మీ తరపున గొంతు విప్పడానికి మరి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు. 1-2 నెలలనే మీకే అర్థమవుతుంది. ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఇయ్యనియాడు. ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా, ఒక్క బీఫామ్ కూడా ఇయ్యనియాడు. ఈ బల కొడతాడు, నాకు తెలుసు జీవన్ రెడ్డి సంగతి. ఈయన బతకని కూడా బతకనియాడు. ఈయన కేవలం ఆ క్రషర్ కాడ కూర్చొని కంకరేరుకుంటా ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళ వియ్యంకుని తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి, పైసలు ఏరుకోవాలి, పైసలు లెక్క పెట్టుకోవాలి, క్రషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా లేదు. పెద్దలు ఎప్పుడొకటి చెప్తారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు, బాయిల దుంకిడు బండ కట్టుకొని. ఆయన జావని మనం ధైర్యంగా నిలబడదాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం, వీడిని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.